చిన్న ప్లాంట్ సీడ్ తో స్టార్ట్ చేసింది మనకి దాడి వీరభద్రరావు గారు. అండ్ నెక్స్ట్ అలాగే సో ఈ ట్రీని ఎవరైతే చైర్మన్ సార్ మన దాడి రత్నాకర్ సార్ సో అలా ఆ ట్రీ ఏదైతే ఉందో సో ఆ ట్రీని సో మొక్క వరకు చేసి దాన్ని జాగ్రత్తగా మనకి ప్రిన్సిపల్ సార్ అండ్ వైస్ ప్రిన్సిపల్ మేడం కి అప్పగించడం జరిగింది. సో వాళ్ళు జాగ్రత్తగా ఆ మొక్కని సో ఎలా ఒక మహావృక్షంలా తీర్చిదిద్దారు. సో ఇందులో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఎలా అయితే ఒక ప్లాంట్ కి ఒక ట్రీకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎలా అయితే ఉంటాయో సో అలాగే డివిఎన్ కాలేజ్ లో కూడా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అనే ఉన్నాయి. సో ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎలక్ట్రానిక్స్ అండ్ నౌ న్యూ గ్రూప్స్ కూడా మనకి సో ఇన్వైట్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బయోటెక్నాలజీ అండ్ బీకామ్ అండ్ బీబీఏ. సో ఖచ్చితంగా మర్చిపోము, ఎందుకంటే సార్ కొన్ని ఇయర్స్ ముందు ఎలా ఉన్నారో కొన్ని ఇయర్స్ తర్వాత కూడా యాజ్ ఇట్ ఈస్ అదే చార్మింగ్ తోనే అంతే యంగ్ అండ్ డైనమిక్ గా అలాగే ఉన్నారు. ఎందుకంటే సో నేను ఇదే కాలేజ్ లో ఎంపీసీఎస్ గ్రూప్ లోనే చదువుకున్నాను. సో సార్ మీకే కాదు సో నాకు కూడా క్లాసెస్ చెప్పారు. సో సేమ్ అప్పటి నుంచి మా బ్యాచ్ నుండి సార్ ప్రిన్సిపల్ అవడం జరిగింది. సో సార్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడే కాదు సో కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మనం ఎప్పటికీ కూడా సార్ని మర్చిపోతామా? అస్సలు మర్చిపో. ఎందుకంటే సార్ అప్పటికి కూడా అలానే సో యంగ్ అండ్ డైనమిక్ గా ఉంటూ మనల్ని అందరినీ కూడా గైడ్ చేస్తూ ఉంటారు. అమ్మాయికి చాలా సపోర్ట్ ఇచ్చి ఆ అమ్మాయిని ఐఏఎం వరకు తీసుకువెళ్లారు. సో దానికి బ్యాకప్ అంటే అమ్మాయి ఒకవేళ భయపడుతూ బ్యాక్ వెళ్తున్నప్పుడు కూడా మేడం అమ్మాయికి సపోర్ట్ ఇచ్చి నేను ఉంటాను అని చెప్పేసి అమ్మాయి అక్కడ వరకు తీసుకెళ్లారు. సో మనకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని మేడం అలా అక్కడే వదిలేకుండా వాళ్ళ యొక్క హిడెన్ టాలెంట్స్ ని గుర్తించి వాళ్ళ యొక్క బ్రైట్ ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ ఎప్పుడు మీ అందరి కోసం ఆలోచిస్తూ ఉంటారు. సో ఒక్కసారి సీనియర్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సీనియర్స్, వి రియల్లీ మిస్ యూ. నిజంగా చాలా మిస్ అవుతాము. స్టాండింగ్ నుంచి లైక్ మేము వచ్చిన దగ్గర నుంచి మీరు చేసిన ఇంటరాక్షన్ కానీ మేము మర్చిపోలేదు నిజంగా. అండ్ ఇంకేం చెప్పాలో నాకు వర్డ్స్ రావట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు సీనియర్స్ ఎలా ఉంటుందో. మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఉంటారు. ఒక పక్కన సాడ్ ఉంటుంది అండ్ సాడ్ గానే ఉంటారు నాకు తెలిసి. బట్ ఏవైతే మూమెంట్స్ ఎంజాయ్ చేశారో అవి గుర్తుపెట్టుకొని ఇంకా ఫ్యూచర్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ అవర్ జూనియర్స్. అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఆఫ్ డివిఎన్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా ఒక పార్ట్ అవుతున్నాను డివిఎన్లో. చాలా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్ సార్ అండ్ వైస్ ప్రిన్సిపల్ మనకి ఎప్పుడు బెస్ట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం కోసం ట్రై చేస్తుంటారు. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్. అండ్ సీనియర్స్ మేమందరం చాలా మిస్ అవుతున్నాము. అలాగే మాత్రమే ఈవెంట్స్ అనేవి అండ్ ఎడ్యుకేషన్ వైపు అన్ని వైపులో చూసేది ఓన్లీ వైస్ ప్రిన్సిపల్ మేడం అండ్ ప్రిన్సిపల్ సార్. ఇచ్చిన ఈ ఇంటరాక్షన్ అనేది ఎంత ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి కారణం ప్రిన్సిపల్ సార్ అండ్ వైస్ ప్రిన్సిపల్ మేడం. మా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే మేము కాలేజ్లో స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు మీరు చేసేది చిన్నదే. మీరు మమ్మల్ని చూసుంటే బాబోయ్ వీళ్ళ అనేంతలా ఉండేవాళ్ళమే. రోజుకి మినిమం 3 years ఎంత బేగా అయిపోయారంటే మా పక్కింటి ఆంటీ కూడా నమ్మట్లేదు. అదేంటమ్మా మొన్న కదా కాలేజ్లో జాయిన్ అయ్యి అప్పుడే చేయడం వల్ల అంటున్నారు. డిగ్రీకి వచ్చాక ఏంటంటే చదువుతో పాటు వాల్యూస్ బయట ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలన్నది ఎక్కువ మనం తెలుసుకుంటాం. అండ్ మన కాలేజ్ గురించి చెప్పాలంటే మనం చాలా లక్కీ, ఎందుకంటే మన కాలేజ్లో ఉన్న కోర్సెస్ వేరే కాలేజ్లో లేవు. ఇప్పుడు లైక్ ఏఐ అండ్ బీబీఏ లాంటి కోర్సెస్. ఫ్రెండ్స్ అసలు ఇంటర్ వరకు అయితే వేలు వేలు లెక్క పెట్టుకోవచ్చు నాకు ఫ్రెండ్స్ ఉంటారంటే. ఇప్పుడైతే వేలు కాదు కదా కింద లెక్క పెట్టుకున్న సార్ వారు. అప్పుడే అయిపోయిందని నిజంగా అందరికీ అలాగే ఉంది. జస్ట్ ఇప్పుడే జాయిన్ అయ్యాం, మళ్ళీ ఇప్పుడే మేము వెళ్ళిపోతున్నాము అన్నట్టు ఉంది అందరికీ. అలానే అనిపిస్తుంది. సో మీరు కూడా ఎంతో కష్టపడి మీ కెరీర్ గోల్స్ ఇప్పుడు ఎవరైతే ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారో ఇప్పటికే సెట్ చేసుకోండి. ఒకవేళ మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నా లేదంటే ఈ పాయింట్ మీద మీకు అంతగా అర్థం కాకపోయినా మన ఫ్యాకల్టీస్ని కూడా అడగండి. వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అండ్ ఒక వే అనేది చూపిస్తారు, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది అని చెప్పేసి. అలాగే మన కాలేజ్లో లైబ్రరీ కూడా ఉంది, అది మీ అందరికీ తెలిసిందే. దాంట్లో మీకు తెలియలేని సబ్జెక్ట్ వైసెస్గా కానీ లేదంటే
నాలెడ్జ్కి సంబంధించి లేదంటే ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలని కానీ ఆల్ టైప్స్ ఆఫ్ బుక్స్ అనేవి లైబ్రరీస్లో ఉన్నాయి. సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఐ కెన్ రిపీట్ దిస్ అగైన్, యు ఆర్ ది బిల్డర్ ఆఫ్ యువర్ ఓన్ ఫేట్. అండ్ ఈ ఫ్యాకల్టీ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ ప్రిన్సిపల్స్ కానీ నిజంగా ఫ్యామిలీ నమ్మకే అలాగే చేశారు. ఏదైనా లోపల ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఏదైనా ఫెస్టివల్ కానివ్వండి, ఏదైనా సెలబ్రేట్స్ కానివ్వండి, చాలా బాగా నిజంగా చెప్తున్నాను. కాలేజ్ డేస్ ఎలా ఉన్నాయి, నేను 10th చదివాను, ఇంటర్ చదివాను, కానీ ఎక్కడ కూడా ఇంతలా సెలబ్రేట్ చేసి నిజంగా పేరెంట్స్ లాగే ఆదుకున్నారు. నిజంగా ఏ క్లాస్ వచ్చినా సరే ప్రిన్సిపల్ సార్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ చెప్తున్నాను. బయట కాలేజీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు సెటిల్ అవుతారు అవ్వడం తెలియదు, కానీ డీవీఎన్లో అడుగు పెట్టిన తర్వాత నిజంగా డీవీఎన్ ఏమో అంట, డీవీఎన్ అడుగు పెట్టిన తర్వాత బయటికి వెళ్ళామంటే నిజంగా అది మనకు న్యాయం చేసి పంపిస్తారు మేడం అని సార్. నిజంగా ఈ కాలేజ్ చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా కాలేజ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఈ కాలేజ్లో జాయిన్ అవుతుంది మనకు ఒక ఏమని ఉంటుందో లేదో తెలియదు, కానీ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కన్ఫామ్గా మనకు గోల్ అనేది సార్ మేడం సెట్ చేస్తారు. పార్టీ అంటే ఫైనల్ ఇయర్స్ కి ఒక బ్యూటిఫుల్ మెమరీ డే. ఈ మెమరబుల్ డేస్ అన్ని కూడా ఈ డే తర్వాత మీరు మిస్ అవుతారు డెఫినెట్ గా. నువ్వు విడిపోతున్నావా, నీతో చాలా 3 years బాగా ఎంజాయ్ చేశాను, ఈ డేతో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను కన్నీరు వస్తుంది. మరి మా ఫైనల్ ఇయర్స్ ఎందుకో చాలా జాయ్ఫుల్ గా ఉన్నారు సార్. జాయ్ఫుల్ గా ఎందుకున్నాము అంటే మరి మీనింగ్ నాకైతే అర్థం కావట్లేదు సార్. లేదు సార్, మేము ఎప్పటికీ విడిపోము, జీవితంలో కలిసి ఉంటాం కాబట్టి ఇది విడిపోయే సందర్భం అనుకోవట్లేదు. ఈ 3 years ఆఫ్ జర్నీలో మేము మిమ్మల్ని చాలా ట్రైన్ చేసామని అనుకుంటున్నాం. ఒక ఎడ్యుకేషన్ పరంగా, ఒక ఎంటర్టైన్మెంట్ గా, అండ్ హౌ టు బిహేవ్ విత్ అదర్స్, అండ్ హౌ టు గెట్ ది నాలెడ్జ్, అండ్ హౌ టు బిహేవ్ విత్ ఎల్డర్స్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ మిమ్మల్ని చాలా ఎక్కువ డెవలప్ చేసామని మేము అనుకుంటున్నాం. సో కాబట్టి సో ఐ లవ్ యూ ఆల్ ది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ది సెకండ్ అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. అండ్ మై డియర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, బ్యూటిఫుల్ డెకరేషన్ డన్ బై యూ. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఎందుకంటే మంజుల సింజిని చతుల హాస్య వినోదవ శంకర శివ నివేదనగా
తెల్ల తెల్లని చీర జరుతున్నది సందె వేళ తెల్ల తెల్లారి దాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఏకుతారా కసిపత నిసపలికేరా తెల్ల తెల్లని చీర జరుతున్నది సందె వేళ ఆడుకుంటే యా 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 చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా
DJ Vijay. Vijayanagaram. ఓరి నాయనా నువ్వెంత గొప్పవాడురా నువ్వెంత పెద్దవాడురా నువ్వెంత మంచివాడురా నిన్ను ఏ తల్లి కన్నాదో పొర్రగా నిన్ను పక్కాగా పెళ్ళాడే పిల్లదానే నేనుగా నువ్వు మామూలోడివనుకున్నా సుమారోడివనుకున్నా నువ్వు మామూలోడివనుకున్నా సుమారోడివనుకున్నా అందరిలాంటి అల్లరోడివనుకున్నారా అని నీలో కరెంటు కండల్లో టాలెంటు ఇంతుందని నేడే కళ్ళారా చూసారా నిన్ను ఏ తల్లి కన్నాదో పొర్రగా నిన్ను పక్కాగా పెళ్ళాడే పిల్లదానే నేనుగా ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మార్చబెట్టి నువ్వు గడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో మాట్లాడ బుద్ధైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో అంటుంటే మస్తుందేమో పిల్లో లొప్పు తన్నుకు వస్తుందటన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో పంప కోడు కట్టుకుంటే కోవిల్లో నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది డీజే దిల్లు పేరు విన్నిస్తాయి వేరు ఓకేమో హీరో తీరు పట్టది తీరు మారు పర్వాలేదనుకుంటేనే ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్నా పట్టించుకోవెందుకే అందులో దాగున్న ప్రాణాలన్నీ ముచ్చంత చేరింది పంచభూతాలన్నీ సాక్షులుగా ఉంచేసి నువ్వు అనుకుంటానులే చుట్టూ తిప్పుకున్నారే ఓ సీతారాములమ్మ చెమట సుక్కోలని చెయ్యకే నీ తీర కొంగుకేమి వెయ్యవే రాజు బొబ్బాయిపల్లి మహేష్ చింతాల్వారి నాకున్న మామిడి
మనోహర్. మరి తర్వాత ఏమైంది? ఒకటే జీవితం స్నేహాలే ఓ వరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే సనోలో సన్నాసరే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూలని అందరే మొహమాటం మనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే